హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో కంప్లీట్ క్యాన్సిక్ సైకాలజీ ప్రతిదీ నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ 3 ట్రేడ్ తీసుకున్నాను. ఏదైతే మనకి ఆర్డర్ రికవరీ మెథడ్ ఉందో ఎస్ఎంసీలో, సో ఆ యొక్క మెథడ్ పైన నేను తీసుకున్నాను. సో ఇక్కడ నేను క్యాన్సిక్ సైకాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ప్రీవియస్ అనే మనకి ఏదైతే మనకు ఇక్కడ చూడొచ్చు, ప్రీవియస్ అనే మార్కెట్లో ఒక రీట్రేస్మెంట్ అంటే ఇక్కడ చూడండి, మనకు సెల్లర్స్ అనే వాళ్ళు కంప్లీట్గా ఇక్కడ వీక్ అయిపోయారు. సో వీక్ అయిపోయి నెక్స్ట్ మనకి ఇక్కడ చూడొచ్చు, ఒక అప్వర్డ్ డైరెక్షన్కి ఇక్కడ మూమెంటం ఉంది. సో ఇక్కడ హయ్యర్లో క్రియేట్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఈ విధంగా నెక్స్ట్ ఈ టార్గెట్ని హిట్ అవ్వడానికి వెళ్తుంది. సో ఇక్కడ మనకు చూడండి, కరెక్ట్ వేవ్ వచ్చింది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంపల్సివ్ వేవ్ కూడా కంటిన్యూ చేస్తుంది. అంటే ఈ యొక్క హై పైన మళ్ళీ హై అనేది క్రియేట్ అవుతుంది మనకు హయ్యర్, మనకి ఏదైతే అప్ ట్రెండ్ మార్కెట్లో. సో నెక్స్ట్ అకార్డింగ్ టు ఆర్డర్ రికవరీ చూసుకుందాం. ఆర్డర్ రికవరీలో మనకి ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క పెండింగ్ ఆర్డర్స్ ఏదైతే ఉందో, మనకి ఇక్కడ క్రియేట్ చేసిన గ్యాప్ను ఫిల్ చేయడానికి మనకి ఏదైతే ఇక్కడ జోన్ ఉంది కదా, ఈ జోన్ ఫిల్ చేయడానికి జనరల్గా మార్కెట్ ట్రై చేస్తారన్నమాట. సో కంప్లీట్గా రీట్రేస్మెంట్ అనేది కామన్ మనకి ఇక్కడ ఈ విధంగా పుల్ బ్యాక్ అనేది వస్తూ ఉంటుంది. మనకి ఎక్కువ ట్రెండింగ్ మార్కెట్లో జనరల్గా పుల్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఈ పుల్ బ్యాక్ని నేను ఎక్స్పెక్ట్ చేసి ఎప్పుడైతే మనకి ఇక్కడ చూడండి ఒక కంప్లీట్గా బ్రేక్అవుట్ అయిందో, సో ఇక్కడ ఉన్న ఈ యొక్క ప్రీవియస్ హై కూడా బ్రేక్అవుట్ అయిందో మనకి ఈ జోను. సో బ్రేక్అవుట్ అయిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ క్యాన్సిక్ రియాక్షన్ చూసి 3 ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న గ్యాప్ ఫిల్ అనేది అవ్వాలన్నమాట అకార్డింగ్ టు ఆర్డర్ రికవరీ. సో కంప్లీట్గా నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. మల్టిపుల్గా 3 ట్రేడ్స్ తీసుకున్నాను. మనకు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో దానికి సమ్ రీజన్స్ ఉంటాయన్నమాట. సో ఆర్డర్ రికవరీ, సో ప్రైజ్ యాక్షన్, మనం ఏదైతే స్టూడెంట్స్ ఫస్ట్ నుంచే మనకు ప్రైజ్ యాక్షన్ని ఫాలో అవుతున్నారో, సో వాళ్ళకు ఆర్డర్ రికవరీ తోటి అవసరం లేదు. సో ఇక్కడ నేను క్యాన్సిక్ సైకాలజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అది మీకు యూజ్ అవుతుంది. సో కంప్లీట్గా ఏదైతే నా పర్సనల్ స్ట్రాటజీ ఉందో, సో దానికోసం మెసేజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ రెసిస్టెన్స్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి, ప్రాక్టీస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో అలా అయితే నేను స్ట్రాటజీ ఇస్తాను. సో బిగినర్స్కి నేను ఇవ్వను. సో పూర్తిగా అసలు ప్రాక్టీస్ లేని ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీ కాకుండా మీరు కోర్స్ తీసుకోండి. కోర్సు మాత్రమే మీకు హెల్ప్ అవుతుంది. సో స్ట్రాటజీ యూజ్ చేయడానికి మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి కదా. సో సపోర్ట్ రెసిస్టెన్స్, కనీసం సపోర్ట్ రెసిస్టెన్స్ ప్రాక్టీస్ చేసిన ఒక 1-2 మంత్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. అప్పుడైతే నేను నా పర్సనల్ స్ట్రాటజీ ఇస్తాను. సో బిగినర్స్కి ఇవ్వను. సో నేను ఇక్కడ చూస్తున్నాను, ఏదైనా ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ చార్ట్ కూడా చేంజ్ చేస్తాను. మన ఏంటంటే మన సెటప్ ఏదైతే ఉందో, మన అకార్డింగ్ టు మన స్ట్రాటజీ కానివ్వండి, మన నాలెడ్జ్కి, సో ఏదైతే కన్ఫర్మేషన్ తోటి మనం ట్రేడ్ తీసుకుంటామో, ఆ కన్ఫర్మేషన్ సెటప్ అక్కడ మార్కెట్లో మనకు అపియర్ అయ్యేంత వరకు మనం ట్రేడ్ తీసుకోకుండా వెయిట్ చేయాలి. ఖచ్చితంగా పేషెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో పేషెన్స్ ఉంటేనే మనం దీంట్లో సక్సెస్ అవుతాము. సో ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా పేషెన్స్ లేకపోతే చాలా కష్టం. సో కంప్లీట్గా ఒక పేషెన్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. సో పేషెన్స్ ఉంటేనే మీరు దీంట్లో ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతారన్నమాట. సో పేషెన్స్ కంపల్సరీ ఉండాలి. సో ఇక్కడ చూడొచ్చు. సో మనకి ఇక్కడ మార్కెట్ ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క టార్గెట్ ఉందో, ఆ టార్గెట్ని హిట్ అవ్వడానికి వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. సో సో ప్రాపర్ కండిషన్ని మనం అర్థం చేసుకుంటూ ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో మార్కెట్లో ఇక్కడ ఒక మైనర్గా అప్ ట్రెండ్ ఉంది. సో మళ్ళీ ఒక పుల్ బ్యాక్ వస్తుంది. ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికినప్పుడు నేను ఇక్కడ ట్రేడ్ తీసుకొని మీకు చూపిస్తాను. సో అంతవరకు నేను సెట్ చేస్తున్నాను, ఒక ప్రాపర్ సెటప్ కోసం నేను సెట్ చేస్తున్నాను. సో చూద్దాం, ఒకవేళ మనకు ఈ యొక్క చార్ట్లో కన్ఫర్మేషన్ లేకపోతే చేంజ్ చేసి చూద్దాం అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, అకార్డింగ్ టు మన ఏదైతే ఆర్డర్ రికవరీ ఉందో, సో ఆ జోన్ నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. సో చూద్దాం, ఆర్డర్ రికవరీ జోన్కి మనకు మార్కెట్ ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తుంది అని చెప్పేసి చూస్తున్నాను నేను. సో మనకి ఇక్కడ పెండింగ్ అనేది ఉంది. ఇంకా మార్కెట్లో ఒక ఆ గ్యాప్ను ఖచ్చితంగా హిట్ అవ్వాల్సి ఉంటుంది మార్కెట్. సో కంప్లీట్ అకార్డింగ్ టు ఎస్ఎంసి మార్కెట్ అనేది ఇక్కడ ఈ లెవెల్ని కనుక మనకి హిట్ అయితే ఖచ్చితంగా మళ్ళీ మనకు ఒక రివర్సల్ సైన్ అనేది కనిపిస్తుంది మార్కెట్లో. సో అకార్డింగ్ టు క్యాన్సిక్ సైకాలజీ కూడా మనం కన్ఫర్మేషన్ చూడాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, నేను ఒక బై ట్రేడ్ తీసుకున్నాను. సో ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే, మనకు ప్రీవియస్గా మనకు ఈ లెవెల్ నుంచి వెళ్ళి రావాల్సిన జోన్ నేను రాంగ్గా డ్రా చేశాను. సో ఆఫ్టర్ ఈ యొక్క లెవెల్ అనేది మనకు బ్రేక్అవుట్ అయిన తర్వాత
మళ్ళీ ఒక రీట్రేస్మెంట్ కామన్గా ఉంటుంది, ఒక స్ట్రాంగ్ లెవెల్ బ్రేక్అవుట్ అయితే. సో మళ్ళీ రివర్సల్కి నేను ట్రేడ్ చేద్దాం ట్రై చేశాను, బట్ ఇక్కడ లెవెల్ నేను రాంగ్గా డ్రా చేయడం వల్ల మనకి ఇక్కడ ఇది లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మేబీ ఒకవేళ ఆ యొక్క బయర్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి రిజెక్షన్ వస్తే మనకి ఇది విన్నింగ్లో బుక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ చూద్దాం, ఒకవేళ లాస్ అయినా కూడా నేను రికవరీ చేస్తాను. సో నో ప్రాబ్లం. సో ఈ విధంగా మనకి ఏదైతే జోన్స్ ఉంటాయో ముఖ్యంగా బయర్ సెల్లర్స్ జోన్స్, సో వీటిని మనం ప్రాపర్గా డ్రా చేయాల్సి ఉంటుంది. సో సపోర్ట్ రెసిస్టెన్స్ మీద చెప్పాను కదా, సపోర్ట్ రెసిస్టెన్స్ మీద మీరు డిపెండ్ అవ్వద్దు. సో ఏదైతే మార్కెట్లో ఇక్కడున్న ప్రజెంట్ డాటాను చూస్తే మీరు జస్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్ జోన్స్ ఏదైతే సెల్లర్స్ లెవెల్స్ బయర్ జోన్స్ అవి డ్రా చేసుకొని మనం ట్రేడ్ చేయొచ్చు. సో హిస్టరీలో వెళ్ళి అన్ని లెవెల్స్ డ్రా చేసి కన్ఫ్యూజ్ అయ్యే బదులు కంప్లీట్గా మనకి ఇక్కడున్న ఏదైతే అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ ఉందో, సో ఆ నాలెడ్జ్ ఉంటేనే మనం ఇక్కడ సింపుల్గా ట్రేడ్ చేసుకోవచ్చు. అంటే లెవెల్స్ ఎక్కువ డ్రా చేయడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యి చాలా మట్టుకు ప్రైస్ యాక్షన్ అర్థం కాని వాళ్ళు చాలామంది ఉంటారు. సో అదే చెప్తున్నాను నేను ఇక్కడ. మీకు క్యాండిల్ సైకాలజీ మార్కెట్ స్ట్రక్చర్ తెలిస్తే చాలు, మీరు ఏదైనా మీరు మార్కెట్లో ప్రాఫిట్స్ చేయొచ్చు అన్నమాట. సో కంప్లీట్గా స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక లెవెల్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది స్ట్రక్చర్ డిసైడ్ చేస్తుంది అది. సో స్ట్రక్చర్ ట్రెండీ మార్కెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అది తెలిస్తే చాలు. అలాగే క్యాండిల్ సైకాలజీ, సో ఒక క్యాండిల్స్లో ఏం ఇండికేట్ చేస్తుంది, సో ప్రీవియస్గా మనకు బయర్స్ ఏం సెల్లర్స్ ఏం చెప్తున్నారు అనేది, అలాగే విక్స్, ఈ కంప్లీట్గా ఈ క్యాండిల్ సైకాలజీ నాలెడ్జ్ ఉండాలి స్ట్రక్చర్తో పాటు, అది ఉంటే సరిపోతుంది మీకు. సో ఇక్కడ మీద లాక్స్లో బుక్ అయిపోయింది. సో నో ప్రాబ్లం, నేను కంప్లీట్గా నేను ఇంకొక ట్రేడ్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ప్రీవియస్ అనే ఒక జోన్ రాజస్థాన్ ఏదైతే ఆర్డర్ రికవరీ జోన్ ఉందో మనకు ఎంట్రీ అనేది ఎక్కడి నుంచి ఉంది. సో మేజర్గా కూడా మనకి ఇక్కడ ట్రెండ్ వచ్చేసి మేజర్గా డౌన్ ట్రెండ్ ఉంది. సో ఇక్కడ మంచి మూమెంటం కూడా ఉంది సెల్లర్స్లో, స్ట్రెంత్ చూడండి. సో అలాగే బయర్స్లో కూడా మూమెంటం ఏం వీక్ అవ్వలేదు ఇంకా, సో వాళ్ళు కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు మార్కెట్లో. సో ఇక్కడ చూస్తున్నాను నేను ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం మనకి ప్రాపర్ ఎంట్రీ అనేది, ఒక వీక్నెస్ అనేది కనిపిస్తే నేను కంప్లీట్గా నేను ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది, బట్ చూద్దాం. సో చూడండి మనకి సెల్లర్స్లో వీక్నెస్ వచ్చింది, అండ్ ఇక్కడ మల్టిపుల్గా నేను ట్రేడ్స్ ఇది ప్రాపర్ మనకి ఇక్కడ చూడండి. ఎప్పుడైతే ప్రీవియస్ అనే మనకు మార్కెట్లో బయర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా వస్తున్నారు, సో స్ట్రాంగ్గా ఉన్నారు మార్కెట్లో. సో నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ మార్కెట్ అనేది మూమెంటం క్రియేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ వీక్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరు, సెల్లర్స్. సో సెల్లర్స్ వీక్ అయ్యారు, మనకి ఇక్కడ చూడొచ్చు సెల్లర్స్ కంప్లీట్గా వీక్ అయ్యారు, ఇది పర్ఫెక్ట్ వీక్నెస్ అన్నమాట. సో నెక్స్ట్ ఈ కన్ఫర్మేషన్ తోటి నేను మల్టిపుల్ ట్రేడ్ తీసుకున్నాను. అలాగే మనకి ఇక్కడ చూడండి ఆర్డర్ రికవరీ లెవెల్ ఉంది. సో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది మార్కెట్. ఒకవేళ ఫిల్ చేస్తే నెక్స్ట్ మార్కెట్లో సెల్లర్స్ ఒకవేళ స్ట్రాంగ్గా వచ్చినప్పుడు ఈ విధంగా మళ్ళీ మార్కెట్ డౌన్కి మూవ్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా అక్కడ జరిగింది. సో ఈ కన్ఫర్మేషన్స్ తోటి నేను ట్రేడ్ తీసుకున్నాను. సో ఒక ట్రేడ్ తీసుకోవాలంటే మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ చాలా చాలా అవసరం. సో మనకి ప్రాపర్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ యొక్క ఎనాలిసిస్ అనేది సాధ్యమవుతుంది. సో కంప్లీట్గా మీరు లెర్నింగ్ అనేది మీద ఫోకస్ చేయండి. కంప్లీట్గా మీరు ఎక్కడ కోర్స్ తీసుకున్నా కూడా లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. వితౌట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయకూడదు. సో యూట్యూబ్లో ఉన్న నాలెడ్జ్ అనేది పనికిరాదు. సో అది గుర్తుపెట్టుకోండి. ఇండికేటర్స్ కూడా వర్క్ అవ్వవు. ఇండికేటర్స్ అనేది మార్కెట్ని ఫాలో అవుతాయి కానీ మార్కెట్ ఇండికేటర్ని ఫాలో అవ్వదు. సో మార్కెట్ ఫాలో అయ్యేది ఏంటి, ఎస్ఎంసి ప్రైస్ యాక్షన్. నేను ఎప్పుడు ఇదే చెప్తుంటాను. మీరు ఖచ్చితంగా మీరు తొందరగా తెలుసుకొని ఒకవేళ దీంట్లో ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. లెర్నింగ్ మీద తర్వాత ఫోకస్ చేయాలి. సో ఫస్ట్ లెర్నింగ్ ఉంటేనే ఎర్నింగ్ అనేది సాధ్యమవుతుంది, అది మీరు గుర్తుంచుకోవాలి. సో ప్రైజ్ యాక్షన్ని మీరు నేర్చుకోండి, ప్రైజ్ యాక్షన్ నేర్చుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ఇది బిగినింగ్లో బుక్ అయిపోయింది. సో ఈ విధంగా అనమాట, అంటే ప్రాపర్ కన్ఫర్మేషన్స్ని బట్టి మనం కూల్గా ట్రేడ్ తీసుకోవచ్చు. అది ఎప్పుడు మనకు నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. సో పేషెన్స్గా వెయిట్ చేసి మీరు ట్రేడ్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ అవసరం అన్నమాట. సో ఇది గుర్తుంచుకోవాలి. సో సిగ్నల్స్ అని చెప్పేసి ఫాలో అవ్వకండి. సో కంప్లీట్గా సిగ్నల్స్ అనేది మనకు బైనరీలో ముఖ్యంగా ఎంట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం సిగ్నల్ అటు ఇటుగా అయినా కూడా ఒక 1-2 సెకండ్స్ డిలే అయినా కూడా మీ ఎంట్రీ మిస్ అవుతుంది. మీ ఎంట్రీ వల్ల చాలా లాస్ అవుతారు. సో అందుకోసమే నేను సిగ్నల్స్ కూడా నేను ఇవ్వను. చాలామంది అడుగుతుంటారు. సో సిగ్నల్స్ అనేది కంప్లీట్గా నేను ఇవ్వను, ఎంకరేజ్ చేయను కూడా. ఎప్పుడైతే ఈ యొక్క ట్రేడింగ్లో ముఖ్యంగా ట్రేడింగ్లో మీకు ఓన్గా నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ప్రాఫిట్ చూస్తారు. సో అంతవరకు మీరు యూట్యూబ్ నాలెడ్జ్ కానీ అలాగే ఇండికేటర్స్ కానీ ఇలాంటి ఏం నమ్మకూడదు. సో కంప్లీట్గా అకౌంట్ హ్యాండ్లింగ్స్ అని చెప్పేసి వేరే వాళ్ళకి మీ అకౌంట్ ఇస్తున్నారు మనకు డిపాజిట్ చేసేసి. సో ఆ విధంగా కూడా చాలా ఎక్కువ స్కామ్స్ జరుగుతాయి. సో అలా ఇవ్వద్దు. సో కంప్లీట్గా మీ యొక్క ఓన్ నాలెడ్జ్ని మీరు కంప్లీట్గా ఏదైతే
మీరు అనుకుంటారో, సో నేర్చుకోవాలనుకుంటారో అది నేర్చుకోండి. సో కంప్లీట్‌గా ఆ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జే మీకు ఎప్పటికైనా దీంట్లో ఒక సక్సెస్‌ని ఇస్తది. సో ఖచ్చితంగా ఫస్ట్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. సో కంప్లీట్‌గా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్లీట్‌గా ఎవరైతే ట్రేడింగ్‌లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా! సో వాళ్ళకి ఈ యొక్క వీడియోస్‌ని షేర్ చేయండి. నేను ఒక వీడియో తెస్తుంటాను. సో ఇది నా స్టూడెంట్స్‌కి సపోర్ట్‌లాగా కూడా వర్క్ అవుతది. సో సబ్స్క్రైబర్స్ కూడా మంచి ఒక నాలెడ్జ్ అనేది ఉంటుందన్నమాట. సో కంప్లీట్‌గా ఇది ఈరోజు వీడియో. సో ప్రైజ్ యాక్షన్ నాలెడ్జ్ మరొక కంటెంట్‌తో నేను మళ్ళీ వస్తాను. సో దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.